ఒక వార్త చూసుకుంటే కామారెడ్డిలో రోడ్డెక్కిన రైతన్నలు కల్లాలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని గురువారం కామారెడ్డిలో రైతులు రోడ్లపైకి వచ్చారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్ళి 4 రోజులు అవుతుందని, అప్పటి నుండి కొంటామని చెప్తున్నా తప్ప కొనడం లేదని మండిపడ్డారు. మొన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులపై నిరసనలకు దిగడంతో పోలీసులు వచ్చి అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ధాన్యం తడిచినా సరే కనీస గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రకటన చేశారు. అకాల వర్షాలతో కల్లాలో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయిందని ఆందోళన మొదలైన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. చౌహాన్ గురువారం జైత్యాల్లో, రామన్నపేట, గంగధర, కొత్తపల్లి, మల్యాల కేంద్రాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూసుకున్నదని హామీ ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తమ పేరుతో కోత పెట్టే అవకాశం లేదని, ఎంఎస్సి ఏదైతే కనీస కట్టుబాటు ధర ఉందో దాని ప్రకారం ఉంటామని ఆయన స్పష్టం చేసిరట. ఇక్కడ ఇది రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటదో రైతుల ప్రభుత్వం అని, ఆ రైతు ప్రభుత్వంలో రైతన్నలు రోడ్డు ఎక్కిన పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది కామారెడ్డి జిల్లాలో. ఇక్కడ చూసుకుంటే ఒకటి వడ్లు కొన్నాక 4 రోజులు వడ్లు కంటిన్యూషన్గా వర్షంలో తడిసిన వడ్లన్నీ కొనరో అని భయం, గిట్టుబాటు ధర వస్తుందో రాదో భయం. ఆ భయంతో ఇప్పుడు పాపం రోడ్డు మీకు ఎక్కి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది రైతులకు. గత ప్రభుత్వంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే రైతుల పరిస్థితి అని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఈ 500 జనాలంటే ఏమంటున్నారంటే 500 బోనస్ ఏమో దేవుడేరు కానీ మాకున్న గిట్టుబాటు ధర ఇస్తే సరిపోద్ది కదా అని పాపం వాళ్ళు అయ్యో ముర్రు అని ఏడ్చిన సందర్భాలు అయితే మనం కూడా చూస్తున్నాం.